హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మీరు అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మహాశివరాత్రి అప్పుడు వీడియో. మా అమ్మ అయితే ఇదంతా చదువుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలని మేము ఎప్పుడో నుంచో అనుకున్నాం. ఆ రోజు మహాశివరాత్రి కాబట్టి మేము రాయగూడెం అనే ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్లో పైన కొండగట్టు మీదనే శివుడు గుడి, అన్ని శివలింగాలు, అష్టలింగ అంటారు చూడండి, అవన్నీ అక్కడ ఉంటాయి. మీరన్నీ చూపెట్టడానికి ఈరోజు మాతో పాటు మా ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ భక్తి మూమెంట్లో కూడా మీరు వస్తారు, చూస్తారు అనే వీడియోలో పెడుతున్నాం. ఇది కొంచెం డిలే అయింది ఇన్ని రోజులు, ఎందుకంటే ఆల్రెడీ శివరాత్రి అయిపోయి 1 మంత్ అయిపోయింది. ఇప్పటితో ఆల్రెడీ 1 మంత్ అయిపోయినా కానీ ఇన్ని రోజుల తర్వాత పెట్టడానికి కారణం ఏంటంటే, కొంచెం ప్రాబ్లం వీడియో దగ్గర అన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాం, కానీ అలా అలా చిన్న చిన్నవి చేసి నీట్గా తయారు చేసి పెట్టాలని మూమెంట్తో మేము ఆల్రెడీ ఆలోచించాం. అందుకే కొంచెం మెల్లగా లేట్ అయిపోయింది. దీనికి మీరేం బాధపడకండి. ఇప్పుడు కొంచెం మీరు చూసి మాకు ఈ వీడియోకి ఏ టైంలో అయినా మీరు సపోర్ట్ ఉంటుందంటే మాత్రం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి, కామెంట్ అయితే పెట్టండి, ఓం నమ శివాయ అని. చూడండి, ఫస్ట్ అయితే మేము అట్లా తిరిగి 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 వచ్చాం. ఇక్కడ శివుడి గుడిలో ఇదేంటంటే స్పెషాలిటీ, ఇక్కడ ఫస్ట్ శివలింగాలు అయితే మేము నీళ్లు పోయడానికి వెళ్తాం. ఇక్కడ నేను చెప్పినట్టే చూడండి ఎన్ని లింగాలు ఉన్నాయో. ఇక్కడ శివలింగానికి పోసేటప్పుడు కూడా కొన్ని ఫార్మాలిటీస్ పాటించాలి అని ఉంటుంది. అది మీకు ఆల్రెడీ ఎప్పుడైనా చిన్నగా వీడియోలో మీకు చేసి పెడతాంలేండి. కానీ శివలింగానికి చాలా న్యాచురల్గా అలాగే డివోషనల్గా వీడియో చేస్తున్నామని మేము ఎప్పుడు ఆలోచిస్తాం. ఈ శివలింగంలో ఒక్కదానికి కూడా మిస్టేక్ అవ్వకుండా దూరం తగులుతున్నాం. ఎప్పుడైనా శివలింగానికి కొంచెం తల మీద నుంచి పోయాలి, ఎందుకంటే ఇట్లాంటి అన్ని లింగాలకి పాటించలేం కదండి, అందుకే ఇలా పోయాలి. కానీ మనం డివోషనల్గా చెప్పాలంటే ఈ శివుడు అనేది ఒక గొప్ప మనిషి, అలాగే ఆయన భక్తిలో లీలమైన వారికి ఆయన ఉన్నాడని నిరూపిస్తాడు. మేమేందంటే ఫస్ట్ నీళ్లు పోసాం, నెక్స్ట్ పాలు పోయడానికి వెళ్తున్నారు మా డాడీ వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ పాలు కూడా పోసేసి ఇక మాకు తర్వాత పసుపు కుంకుమ అంటూ ఇవి చాలా ఉన్నాయి మెటీరియల్స్. ఇప్పుడు మీరు మాతో పాటు చూడండి. చాలా ఈ గ్యాప్లో మనం మాట్లాడుకుందాం లేండి, ఎందుకంటే ఇది లైవ్ కాదులేండి. కానీ మీరు కామెంట్లు పెడితే మాత్రం ఆ కామెంట్లకి ఖచ్చితంగా నేనైతే సెకండ్ బై సెకండ్ నేను ఈజీగా మీతో మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఇక చూడండి, నేను చెప్పినట్టు ఇప్పుడు పాలు పోస్తున్నారు. పాలు పోయగానే నెక్స్ట్ ఇంకా ఇంకొక ఐటమ్ ఉంది, అదే పసుపు. మీకు ఏం చెప్పాలో తెలియదు ఫ్రెండ్స్, కానీ నాకు మాత్రం ఈ శివలింగాలకి నీళ్లు పోసి ఈ పాలు పోసి ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ చల్లుతుండ్రు, నూనె పోస్తుంటే మాత్రం వామ్మో వామ్మో ఎన్ని లింగాలు ఫ్రెండ్స్. శివుడు ఎన్ని లింగాలు ఉన్నాయంటే అంత గ్రేట్ అసలు. నిజంగా ఇక్కడ ఇన్ని ప్లేస్లో పెట్టారంటే వాళ్ళకి పెట్టిన వాళ్ళు మాత్రం నిజంగా చాలా గ్రేట్ ఫ్రెండ్స్. చూడండి, మీరు ప్రతి ఒక్క ఇంచు బై ఇంచు గమనించండి. ఇక్కడ డివోషనల్ వైబ్స్ మాత్రం కంపల్సరీ వస్తాయి. ప్లేస్ మీకు ఎక్కడ చెప్పాలంటే నియర్లీ మనం సారపాక అంటానా, మీరు భద్రాచలంలో ఉంటే మాత్రం అక్కడే పోయి రాయగూడెం అని ఒక ప్లేస్ చెప్పండి చాలు. రాయగూడెం ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్లో మీకు ఏంటంటే మొత్తం అక్కడ శివుడు గుడులు అన్నీ వాళ్ళకి ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఎందుకంటే చాలామందికి తెలిసినది శివుడు గుడి మాత్రమే ఎక్కువ శాతం. అక్కడ ఎక్కువ ఫేమస్ ఉన్నది శివుడు గుడి మాత్రమే. రాయగూడెం అంటే శివుడు గుడి, శివుడు గుడి అంటే రాయగూడెం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటి పసుపు కుంకుమ కూడా పోస్తున్నారు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే మాత్రం. నిజంగా చాలాసేపు తలకాయ నొప్పి వచ్చేసింది ఇంత దూరం వచ్చి. ఆ రోజు మళ్ళీ నేను ఫాస్టింగ్ ఉన్నాను మొత్తం. మధ్యాహ్నం ఏం తినలేక సరిగ్గా అంతగా, ఏదో 4-5 కంకి అవి ఏదో తిన్నాను, దాన్ని అంటారు కదా కార్న్, అవి ఏదో తిన్నాను కొద్దిగా లైట్గా. తిను 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 అని మా అమ్మ వెనకాల పడితే, మా అమ్మ అయితే మొత్తం ఫాస్టింగే ఉంది ఆ రోజు మొత్తం. ఎంత ఎనర్జీ అమ్మో. మా అమ్మ ఎనర్జీ మొత్తం ఈ దేవుళ్ళకి భక్తిలోకి పెట్టింది. అప్పుడప్పుడు మేము ఎక్కిరిస్తాం కూడా లేండి. ఎలాగంటే దేవుడు పిచ్చిదానా, అవసరమా ఏం చేయనన్న అవసరం లేనప్పుడు దేవుడు ఎన్ని కష్టాలు ఇచ్చినా కానీ నువ్వు ఎందుకు అట్లా పూజ చేస్తావని. అయినా కానీ మా అమ్మ వినకుండా, దోబేరా, నాకు దేవుడు మంచి చేస్తాడు, అలాగే కష్టాలు కూడా ఇస్తాడు, అన్నీ చేస్తాడు, అన్నీ ఈక్వల్గా చేస్తాడు, ప్రతి దాంట్లో నేను సమానంగా ఉండాలి, రియాక్ట్ అవ్వకూడదు ఓవర్గా అని చెప్పి చాలా నీట్గా సింపుల్గా తీసుకుంటుంది మా అమ్మ.
మీ అందరికీ చెప్పాలంటే ఒక రకంగా శివుడి గుడి ఇక్కడ మాత్రం చాలా ఫేమస్. ఈ లైన్‌లోనే మీకు ఎందుకు చూపిస్తున్నాను నేను ఎక్కువ శాతం. ఇక్కడ ఉండే శివుడి గుడి మాత్రం నిజంగా చెప్పాలంటే ఎక్కువగా ఈ శివలింగాలకి చాలా డివోషనల్‌గా మీరు ధ్యానం ఇప్పుడు మనసులోనే ధ్యానం చేసుకుంటూ అంటే ఆయన నామం చదువుకుంటూ మెల్లగా చుట్టూ చాలా సేపు తిరగాలి. ఇలా చేస్తేనే మీకు పుణ్యం వస్తదా అని నేను చెప్పలేను. కానీ మనం పాటించేది కూడా మంచిగా పాటియాలి కాబట్టి ఇందులో ఇది ఒక రకంగా. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా అన్నిటికీ పాలు నీళ్ళు మా అమ్మ పోసేసినవి అన్నీ అయిపోయింది. ఇప్పుడు అన్నిటికీ హారతి ఎత్తుంది. వామ్మో అయ్యగారులే షాక్ అయ్యారు. అలా చెయ్యొద్దమ్మా అన్నారు, కానీ ఇలా చెయ్యొచ్చు కదా అండి ఒక చోట విన్నాను అంటే మరి అయ్యగారు ఏందో నాకు అర్థం కాలేదు, కానీ ఆయనకు అంతగా తెలియదేమో. ఇలా చేయొచ్చు అని చాలా ఇంకొక అయ్యగారు వచ్చారు, ఆయన చెప్పారు ఇలా మీ ఇష్టం మీరు చేయండి, మీరు పూజ చేయొచ్చని. నేను ఒక చోట ఇలా చేశాను శివుడికి. ఇగో చెప్తున్నా కదా, ఫస్ట్ రైట్ సైడ్ పోయాలి, అక్కడ కుమారస్వామి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో అశోక్ సుందరి, మధ్యలో ఏమో గణేశుడు, చుట్టూ పార్వతీదేవి, పైన శివుడు ఉంటాడు. అప్పుడు లాస్ట్కి శివుడికి పోయాలి. ఇలా పోస్తేనే అభిషేకం అంటారు. ఇప్పుడు మీకు ఫాస్ట్గా చూపించేసరికి వేరేటిగా అయిపోయింది. ఇక్కడ ఇది వేరేది టెంపుల్, అక్కడే చాలా గుళ్ళు ఉంటాయి దగ్గరనే, అంటే పక్కనే ఉంటాయి. ఇది మొత్తం శివలింగాలది. ఇది కూడా అంటే నాగులది, ఇవన్నీ అక్కడ కొన్ని కొలిసి ఉంటాయి కదా, అలాగా. ఇక్కడ అందరికి ఇష్టమైన సాయిబాబాకి, మా అమ్మకైతే సాయిబాబా అంటే పిచ్చి. ఎప్పుడు చూసినా సాయిబాబా కోసం నీళ్ళు ఆన్ చేసి ఇట్లా కాళ్ళ మీద పడిపోతుంది, ఏమో అర్థం కాదు. అంటే మా అమ్మకి సాయిబాబా, హనుమంతుడు, శివుడు వీళ్ళవి మాత్రం కంపల్సరీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, కానీ వీళ్ళ కోసం ఎంత దూరమైన పోద్ది ఫ్రెండ్స్ అసలు నిజంగా. ఇప్పుడు ఈ గుడి బంద్ అయింది అనుకో, పాల్వంచలో ఓపెన్ అయ్యి ఉందిరా అంటే అక్కడికి పోయి గుడి పూజ చేసుకొని మరి వస్తుంది. అలాంటి నీకు చెప్తున్నా కదా, జోక్ కాదు, రియల్ ఇది. ఎందుకంటే నిజంగా మా అమ్మని చూసిన తర్వాత నాకైతే డివోషనల్ వైఫ్, అమ్మో పూజ చేస్తే ఈ రేంజ్లో చేయాలా లేకపోతే చేయొద్దా అనే ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ మీరు చూసుకొని ఉంటే ఇది వేరే గుడి, ఎక్కడ మన అయ్యప్ప స్వామి గుడి. ఈ అయ్యప్ప స్వామి గుడి మాత్రం చాలా ఇక్కడ బాగుంది. నాకు ఇక్కడ మెటీరియల్ ఎందుకంటే నేను చూపిస్తాను మీకు ఒక ప్లేసు. అటు మొత్తం ఇక్కడ గణేశుడికి ఇప్పుడైతే పూజ చేస్తుంది, అటు మొత్తం మీకు ఒకసారి ఇట్లా చూపిస్తాలేండి. ఏంటంటే ఆ ప్లేస్లో మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి మొత్తం కొండ మొత్తం చెట్లు, గాలి, మంచి ఫ్రెష్ ఎయిర్ ఫీల్ అవుతారు మీరు. చూడండి నాకు చెప్తున్నా కదా, ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఎప్పుడు మీరు ఇప్పటిదాకా చూడలేదు అనేటట్టు ఫీల్ అవుతారు. ఇదైతే ఇక్కడ దీపం వెలిగాలి ఫ్రెండ్స్. ఇదంతా లాస్ట్గా మీరు అన్ని దేవుళ్ళని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చోట మాత్రం ఇక్కడ దీపం వెలిగించి ఇక్కడ దాని దగ్గరలో కొబ్బరికాయ పగలగొట్టాలి. ఇదంతా చేస్తేనే ఇప్పుడు మీకు పుణ్యం వస్తుంది అంటే కదలే, కానీ కరెక్ట్గా చేయాలి, ఫాలో అయ్యేది. ఇవన్నీ నాగుల దేవతల బొమ్మలండి, బొమ్మలు కాదు సారీ, విగ్రహాలు. ఇక్కడ సరస్వతీదేవి అందరూ కొలిసే ఉన్నారు. సరస్వతీదేవిని మాత్రం చూపిస్తాను, ఆమె దగ్గర కూడా మేము వెళ్ళాం. మా లాస్ట్ పూజ కూడా అక్కడే అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మిగతా దేవుళ్ళని దర్శించుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా డేంజరస్, వామ్మో. లోపలికి వెళ్ళినాం గుడికి, అక్కడికి వెళ్ళగానే ఇక కరెంట్ పోయింది. అలా మేము కొంచెం కూర్చొని ఉన్నాం. ఇక్కడ వీడియోలు తీయొచ్చు దేవుడిని అంటే, తీయకూడదు, మీరు ఇలా చేస్తే మాత్రం మంచిది కాదన్నారు. అలా నుంచి అక్కడ నుంచి కొద్దిగా బయటికి మీరు రాగానే ఇక్కడ కొద్దిగా దూరం వెళ్ళగానే శివుడు కూడా ఒకటి తగిలిద్ది. అమ్మ అక్కడ మీరు రాళ్ళతో ఇట్లా ఇల్లులాగా కడితే అంట మీకు మంచి జరిగిద్ది, అంటే మీరు ఇల్లు కట్టుకోవచ్చు అన్నారు ఎవరో. సరే ట్రై చేద్దామని ట్రై చేసాము. అప్పుడిప్పుడు నిజంగానే ఇల్లు కట్టుకున్నాం లేదు మేము. అట్లనే హనుమంతుడు గుడి చూడండి ఎంత బాగుందో. ఇదండి మా ముచ్చట్లు ఈరోజైతే. ఈరోజుతో అయిపోయింది. వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.